యాడ చూడు ఎప్స్టీన్ ఫైల్స్ అసలు ఈడెవడు? ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి నరేంద్ర మోడీ గారికి లింక్ ఏంటి? ఒక 1 డే 1.5 డే నుంచి నరేంద్ర మోడీ గారికి ఎప్స్టీన్ ఫైల్స్లోకి లింక్ పెడుతున్నారు కదా, అసలు ఏంటి ఆ లింకు? ఎప్స్టీన్ ప్రైవేట్ ఐలాండ్కి నరేంద్ర మోడీ గారు వెళ్ళారా? లేకపోతే ఎప్స్టీన్ ఫైల్స్లో లాగ్స్లో ఏమైనా కాంక్రీట్ ఇన్ఫో ఏమైనా దొరికిందా? ఏమైనా కాన్వర్జేషన్ అయ్యిందా? వీటి గురించి చాలా క్లియర్గా మాట్లాడదాం సుత్తి లేకుండా. సో నేను చెప్పబోయేది జస్ట్ మన కామన్ మ్యాన్, మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా ప్లెయిన్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో నా డెడికేషన్ కానీ, నా కాంటెంట్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే అది లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి తీసుకెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ पवन रॉ टॉक्स. सो लेट्स बिगिन द शो. वेलकम टू पवन रॉ टॉक्स. मेरा नाम पवन है. సో మోడీజీ గారి లింక్ విత్ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలుసుకోవాలంటే అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మోర్ దాన్ ఎప్స్టీన్ ఫైల్స్, అసలు ఎప్స్టీన్ అంటే ఎవడు? సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా, చాలా రా అండ్ రస్టిక్గా మనం. ఓకే, ఎప్స్టీన్ అనేవాడు, ఆడి పేరు జెఫ్రీ ఎప్స్టీన్. సో వీడు ఒక యుఎస్లో ఉన్న ఒక అమ్మాయిల బ్రోకర్, కరెక్ట్గా చెప్పాలంటే. ఎస్, టెక్నికల్గా చూస్తే వీడు ఒక అమ్మాయిల బ్రోకర్. బేసిక్గా వీడి లైఫే అబద్ధం ఫస్ట్ నుంచి. ఇంకో దరిద్రం ఏంటో చెప్పిన, ఈ ఎప్స్టీన్ అనేవాడు చనిపోయాడు 2019లోనే చనిపోయాడు. మరి ఇప్పుడు ఏంది ఈ ఫైల్స్ ఓలా ఇదేంటి అంటే చెప్తా. సో బేసిక్గా వీడు ఎలా ఎదిగాడరా అంటే అన్ని ఫ్రాడ్ పనులు చేసుకుంటూ ఎదిగాడు. ఎలా అంటే ఫినాన్స్ అడ్వైజరు, బిలీనియర్ అయిపోయాడు, ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు 1998లో. సో వీడు వృత్తి స్టార్టింగ్ టీచర్ నుంచి మొదలుపెట్టాడు. పోనీ నిజంగా టీచర్ అంటే కాదు, అది కూడా దొంగ సర్టిఫికేట్. సో బేసిక్గా వీడు వృత్తి ఏంద్రా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ సెక్స్ ట్రాఫికింగ్, ఎస్పెషల్లీ మైనర్ అమ్మాయిల్ని, అండర్ ఏజ్ అమ్మాయిల్ని అబ్యూస్ చేసేవాడు. అంతకంటే పచ్చిగా నేను మాట్లాడలేను. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో బేసిక్గా ఇది వీడి వృత్తి. అలాగా వీడు చాలా ఫేమ్లోకి వచ్చాడు, చాలా కోట్లు సంపాదించాడు, బిలీనియర్ అయ్యాడు. ఎంత బిలీనియర్ అయ్యాడు అంటే 1998లో వర్జిన్ ఐలాండ్స్ అనే ప్లేస్లో ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు, ఒక ప్రైవేట్ ఐలాండ్ కొనుక్కున్నాడు. సో వీడి జీవితం అంతా సాఫీగా జరుగుతుంది. సో బేసిక్గా ఐలాండ్కి ఒక సైడే కనబడేది ఆ టైంలో, అది ఒక ప్రైవేట్ ఐలాండ్, బాగా బలిసిన లేదు, చిల్ అవుతారు, ఇది అదే. ఇంకో వర్షన్ ఏందిరా అంటే ఈ ఎప్స్టీన్ అన్న కూడా ఒక బ్రోకర్, వీడి పక్కన 3 మంది బ్రోకర్ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఫీమేల్ బ్రోకర్ వచ్చేసరికి మ్యాక్స్వెల్, పేరు గుర్తుపెట్టుకొని. సో వీళ్ళు చేసే పని ఏందిరా అంటే అండర్ ఏజ్ అమ్మాయిని 11 years 12 years వాళ్ళని తీసుకెళ్ళి మసాజ్ చెయ్యాలి అని చెప్పి తీసుకెళ్ళి డబ్బులు ఆశపెట్టి అక్కడ వాళ్ళని ట్రాప్ చేసి అబ్యూస్ చేసేవాళ్ళు. ఆ రిచ్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఏం చేసేవారో మీకు అర్థమై ఉంటుంది, చాలా దగ్గర మీరు విని ఉంటారు. సో తెలిసిన కాన్సెప్ట్ ఇదంతా. సో బేసికల్గా సెక్స్ ట్రాఫికింగే క్రైమ్ అంటే మనోడు మైనర్ అమ్మాయిలతో చేసాడు ఇవన్నీ. సో తీసుకువెళ్ళిన వాళ్ళతో అలాగా అబ్యూస్ చేసేవాడు, చంపేసేవాడు. కొంతమంది ఆ ఫైల్స్లో కొంత డేటా ఏం చెప్తుందిరా అంటే కొంతమందిని చంపేశారు, దానికి బయటకు కూడా రాలేదు. వాళ్ళు బ్లడ్ని యూజ్ చేసి కూడా వచ్చిన రిచ్ వాళ్ళు తాగేవారు, హ్యూమన్ మీట్లు తిన్నారు. సో ఇన్ని జరిగినా అది బయటికి రావడానికి చాలా టైం పెట్టింది. ఎందుకంటే పైసామే పరమాత్మ హై. సో ఇండియాలోనే కాదు, ప్రతి కంట్రీలో వర్క్ అయ్యే లాజిక్ పైసా దగ్గర తల వంచాల్సిందే. సో 1998లో ఈ ఐలాండ్ ఓపెన్ చేసి పత్యాపారం స్టార్ట్ చేసిన పర్సన్కి వీడు చేస్తున్న యాక్చువల్ లఫూట్ పని ఇది అని తెలియడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా అంటే 2009, అంటే 11 సంవత్సరాలు పట్టింది. 2008 అంటే 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు పట్టిన తర్వాత వీడు ఒప్పేసుకున్నాడు, గిల్టీ అని. వీడు ఒప్పేసుకుంటే చెప్పాను కదా పైసామే పరమాత్మ అని చెప్పి, జస్ట్ వీడికి 13 months జైలు శిక్ష. ఆడు ఒప్పేసుకున్నాడు, నేను ఇలా చేశాను, ఒక మైనర్ అమ్మాయితో ఇలా చేశాను, ఇలా అమ్మాయిని అని చెప్పి ఒప్పేసుకుంటే 13 monthsలో బయటికి రిలీజ్ చేశాడు. 2009లోనే బయటకు వచ్చాడు. సో 2009 నుంచి బయటకు వచ్చినా కూడా పబ్లిక్కి ఆ అసహనం ఉంది, ఎస్పెషల్లీ మీడియాకి అసహనం ఉంది. సో వీడేడో దగ్గర గట్టిగా దొరుకుతాడు, ఇంకొంచెం పెద్ద ప్రాపర్ డేటాతో దొరుకుతాడు అని చెప్పి వెయిట్ చేస్తుంటే 2019లో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఈసారి ఎలా అరెస్ట్ అయ్యాడు అంటే చాలా గట్టిగా అరెస్ట్ అయ్యాడు, మొత్తం డీటెయిల్స్తో అరెస్ట్ చేశాడు. దీనికి కారణం వీడిని కాకుండా వీడి పార్ట్నర్ ఇంకో అమ్మాయి చెప్పాను కదా మ్యాక్స్వెల్, ఆమెను ట్రాప్ చేసి జర్నలిస్టులు అందరూ స్కెచ్ చేసి ట్రాప్ చేస్తే మొత్తం కాంక్రీట్గా డేటా రాగానే ఫస్ట్ ఆమెను అదుపులో తీసుకున్నారు. తర్వాత మా ఆయన 2018లో అదుపులో తీసుకున్నారు. హైలైట్ థింగ్ ఏంటంటే అంటే 2019లో అరెస్ట్ చేశారు, జూలైలో కోర్టులో జైల్లో పెట్టారు, జూలైలో. ఆగస్టులో చచ్చిపోయాడు. ఎంత అమాయకంగా చనిపోయాడు అంటే సూసైడ్ చేసుకున్నాడు చిన్నపిల్లడు. సూసైడ్ చేసుకుంది డేటా మన దగ్గర ఉందరా అంటే లేదు. మనోడు సూసైడ్ చేసుకునే టైంలో కెమెరాలు పని చేయట్లేదు, మాల్ ఫంక్షన్ జరిగింది. అక్కడ ఉన్న గార్డ్స్ వాళ్ళేమో పడుకున్నారంట.
సో అది చూస్తే అది వింటే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది అని లేపేశారు. సో 2019లో వాడిని పెట్టిన తర్వాత గవర్నమెంట్ ప్రెజర్ ఫీల్ అయింది. ఎందుకురా అంటే వీడు నోరిప్పితే చాలామంది ప్రముఖుల పేర్లు బయటికి వస్తాయి త్రూ అవుట్ ది గ్లోబ్. అది తెలుసుకొని నీట్గా లేపేసి సూసైడ్ అని కవర్ చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 2019 ఆగస్టులో జరిగింది. సో 2019 ఆగస్టులో జరిగిన తర్వాత అది ఆ ఎప్స్టీన్ ఫైల్స్ తాలూకు మొత్తం డేటా. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే అవి కాల్ రికార్డింగు, ఫోన్ రికార్డింగు, ఈమెయిల్స్, పర్సనల్ చాటింగు, ఫొటోసు, వీడియోసు, అలాగే వాడికి ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఉంది దాని లాగ్స్, సో ఎవ్రీథింగ్ అంతా కలిపి, అలాగే FBI ఏదైతే ఇన్వెస్టిగేట్ చేసిందో ఆ డేటా అండ్ కోర్టు డేటా మొత్తం అంతా డేటా అంతా కలిపి దాన్ని సింగిల్గా ఒక పేరు చెప్తుంది ఎప్స్టీన్ ఫైల్. అది సీల్ చేసి వదిలేశారు. ఎందుకు ఇటు చచ్చిపోయాడు. కానీ యూఎస్ జనాలు అది మర్చిపోలేదు అండ్ యూఎస్ మీడియా అది మర్చిపోలేదు. దాని మీద ప్రెజర్ పెడుతూనే ఉన్నారు. లేదు దీని వెనక చాలామంది ఉన్నారు, అది రిలీజ్ చేయాలి, ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని రిలీజ్ చేయాలి అని చెప్పి. అప్పుడు 2025లో బిఫోర్ ఎలక్షన్స్ ట్రంప్ ప్రామిస్ చేశాడు నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి. సో ట్రంప్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయకపోతే మళ్ళీ ప్రెజర్ పెడితే 2025 December 19th ఒక విడుదల ఎప్స్టీన్ ఫైల్, December 20 ఒక విడుదల, Jan 30th 2026 మొన్న రీసెంట్గా ఒక పెద్ద బల్క్గా ఎప్స్టీన్ ఫైల్ని రిలీజ్ చేశారు. అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటుంది, మీరు కూడా చూసుకోవచ్చు. అందులో 30 లక్షల PDF ఫైల్స్, 180,000 ఇమేజ్లు, 2,000 వీడియోలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంది. సో దాన్ని వన్ బై వన్ చూసుకుంటున్నారు. సో బేసిక్గా ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అన్సీలింగ్ అంటే ఆ అన్సీల్ చేసి అది పబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ 20 ఏళ్ళు ఈ దరిద్రుడు చేసినప్పుడు చేసిన ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, అండర్ ఏజ్ అమ్మాయిల ట్రాఫికింగ్ చేసిన వాళ్ళు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం కోసము అది రిలీజ్ చేసి వాళ్ళకి న్యాయం జరగడం కోసం అనేది మెయిన్ పర్పస్. వాళ్ళకి ఎలా న్యాయం, వాళ్ళు ఏమంటారు కాంపన్సేట్ చేయాలి, వాళ్ళు కొంచెం బతుకు మారేలాగా, ఇది ఓన్లీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చేస్తే ఇది పొలిటికల్ షిఫ్ట్ టర్న్ ఓవర్ అయ్యి పాలిటిక్స్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఫైల్స్ ఓపెన్ అయిన తర్వాత షాక్కి గురయ్యారు. ఏంటంటే ఆ వర్జిన్ ఏదైతే ప్రైవేట్ ఐలాండ్ తీసుకున్నాడో ఐలాండ్లోకి ప్రముఖులందరూ వచ్చారు, చాలా ప్రముఖులు. ఎంత పెద్ద ప్రముఖులు అంటే చనిపోయిన మైకిల్ జాక్సన్, ట్రంప్ ఏమో నేనేమో అసలు వెళ్ళలేదు అన్నాడు. బట్ ఈమెయిల్ కాన్వర్జేషన్ చూస్తే ట్రంపే అడుగుతున్నాడు. ట్రంప్ అంటే ఇలాన్ మస్క్ ఫస్ట్ ట్వీట్ ఏం చేశాడంటే నేను అసలు ఐలాండ్కి వెళ్ళలేదు, నేను పిలిచినా కూడా వెళ్ళలేదని. బట్ అక్కడ ఆ ఫైల్స్లో ఎలా ఉందంటే కాన్వర్జేషన్ మొదలుపెట్టిందే, ఈమెయిల్ కాన్వర్జేషన్ మొదలుపెట్టిందే ట్రంప్. ట్రంప్ అంటేనేంటి, ట్రంప్ మా దగ్గరకు వస్తా, ట్రంప్ అని ఎందుకంటే చెప్తా. ఇలాన్ మస్క్ వాంటెడ్ టు కమ్ బట్ వెళ్ళలేదు. బట్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్తో మాట్లాడిన ఈమెయిల్ కాన్వర్జేషన్ ఉంది, అది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. అలాగే బిల్ క్లింటన్ గారు ఉన్నారు, మన బిల్ గేట్స్ గారు ఉన్నారు, స్టీవెన్ హాకింగ్ గారు. ఆయనకి బుర్ర ఒకటే పని చేస్తుంది, అయినా కూడా ఆయన ఉన్నారు విత్ లేడీస్ ఆ ఐలాండ్లో. ఇలా చాలామంది బిలీనియర్స్, ఫిల్మ్ స్టార్స్, స్పోర్ట్స్ పర్సన్స్, అదర్ బిలీనియర్స్ అందరివి అక్కడ ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా మన ట్రంప్ గారే ఉన్నాయి. మీరు ఇప్పుడు వరకు విడుదలైన లాగ్స్లో ట్రంప్ అని పేరుతో సెర్చ్ చేస్తే 5,000 రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే అంత డేటా ఉంది. కానీ ఆ డేటాలో ఎక్కడ ట్రంప్ గిల్టీ అన్నట్టు లేదు. ఇది ఎందుకు ఉండదురా అంటే ఇది రిలీజ్ చేసింది ఎవరి ద్వారా చేస్తుంది? గవర్నమెంట్ ద్వారా చేస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది? ట్రంప్ ఉన్న దగ్గర జరిగింది. సో ట్రంప్ ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆ డేటాలో ట్రంప్ డేటా ఉంచుకొని రిలీజ్ చేస్తాడా? చెయ్యరు కదా. ఫ్యాబ్రికేట్ అయినవి ఉంటాయి, లేకపోతే ట్రంప్ని సేఫ్ చేసుకోవడానికి చేసుకుంటాడు. అలాగే రిలీజ్ అయ్యి. సో మీకు ఇప్పుడు ఏవి రిలీజ్ అయినా ఏవి విత్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇది పేరుకి యూఎస్ కోర్టు రిలీజ్ చేసినా కూడా ఇంకా చాలా డేటా ఉంటుంది, ఆ అవసరమైన డేటా ఉండదు. ఇది ఓన్లీ టీఆర్పీజీ మిక్స్, ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీద మాట్లాడడం కోసమే. అఫ్కోర్స్ వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే అక్కడికి వచ్చి ఏం చేశారు, ఎంజాయ్ చేశారు అనేది మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మోడీ గారి పేరు ఏదైతే వినబడుతుందో అది బేస్లెస్. కావాలని చెప్పి మన దాంట్లో ఇంకొక సైడ్ మీడియా ఉంటుంది కాబట్టి మోడీ గారిని ఎలాగైనా ఇరికిద్దాం ఇందులో అని చెప్పి పెట్టే ప్రయత్నం. ఎందుకంటే అది ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ మోడీ అండ్ మన పేరు ఏంది మర్చిపోయాను, ఈ బ్రోకర్ గారి పేరు, ఈ జెఫ్రీ ఎప్స్టీన్. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ కాదు, ఈమెయిల్ కాదు, పోనీ ఏమి గవర్నమెంట్ ఎంటిటీస్ నుంచి కూడా జరగలేదు. అదేమి ప్రైవేట్ జెట్లో లాగ్స్ లేవు, ఐలాండ్కి వచ్చినట్టు లేవు.
అక్కడ చాలాసార్లు చాలా లాగ్స్లో అదేంటంటే సెల్ఫ్ గ్లోరీ చేసుకుంటున్నాడు మన ఎప్స్టీన్. నేను చాలా తోపు, నేనే ఇచ్చాను, సలహా ఇచ్చాను అనే టైప్లో. ఇక్కడ కూడా ఎప్స్టీన్ అన్నాడు ఇంకో బ్రోకర్ గాడికి ఒక పర్సనల్ ఈమెయిల్ పెట్టాడు. అందులో కూడా రిప్లై కూడా రాలే. ఏమని పెట్టాడంటే 2017 మోడీ ఇజ్రాయెల్ దానికి వచ్చాడు, వచ్చినప్పుడు ట్రంప్ని సాటిస్ఫై చేయడం కోసం అక్కడ పాట పాడాడు, డ్యాన్స్ చేశాడు, అలా లైన్స్లో రాశాడు. పాట పాడాడు, డ్యాన్స్ చేశాడు అంటే మోడీని ఇంప్రెస్ చేయడం కోసమే అది పెట్టింది ఆ ఎజెండా అని. అది ఒక్కటి పట్టుకొని మోడీజీ గారు ఇందులో ఉన్నాడు, ఈ ఐలాండ్కి వచ్చారు, ఇంక ఈ అన్ని లీలల్లో కూడా ఈయన కూడా హస్తం ఉందని చెప్పి మనం వీడియోలు తెలుసు కదా, దొరికిందే ఛాన్స్ ఇంక వేసుకెళ్ళిపోతున్నారు న్యూస్. ఇది మన గవర్నమెంట్ అఫీషియల్గానే నిన్న రిప్లై ఇచ్చింది, దానికి సంబంధం లేదు, మీరు ఒక ఫ్రాడ్ గాడి పర్సనల్ ఈమెయిల్ కాన్వర్జేషన్, ఒక ఈమెయిల్ని పట్టుకొని ఒక ప్రైమ్ మినిస్టర్ని రాంగ్గా మీరు పోర్ట్రే చేస్తున్నారు. 2017 ఇజ్రాయెల్ విజిట్ కరెక్టే, కానీ అక్కడ ఈయన సలహా మీద ఎవరినో మెప్పించడం కోసం ఆయన చేయలేదు. దాని తర్వాత ఆయన రాసినంత బుల్షిట్, కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఎవరైనా కాంక్రీట్ ఎవిడెన్స్ ఏంటంటే నేను చెప్పాను కదా, ఎనీ కాన్వర్జేషన్ త్రూ ఈమెయిల్, మోడీ నుంచి కానీ మోడీ గవర్నమెంట్ నుంచి కానీ ఒక ఈమెయిల్ కానీ, ఒక ఫోటో కానీ, ఒక వీడియో కానీ, ఒక ఫ్లైట్ లాగ్ కానీ, ఆ ఐలాండ్లో ఉన్నట్టు కానీ ఏడలేదు. కానీ ఇది ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే అందరిలో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్, వీళ్ళతో పాటు మోడీజీ గారిని కూడా యాడ్ చేస్తున్నారు. ఆయన కూడా ఐలాండ్కి వెళ్ళాడు, ఈ లీలల్లో పాల్గొన్నాడు. బట్ అదంతా బుల్షిట్. జస్ట్ ఎప్స్టీన్ అన్నాడు అటు సెల్ఫ్ గ్లోరీ కోసం నేనే చేయిస్తున్నాను, పెద్ద లీడర్స్లో కూడా నాది హస్తం ఉంది అని చెప్పుకోవడం కోసం వాడు అలాంటి ఈమెయిల్ ఇంకో బ్రోకర్ గడ పంపింది, ఆ ఫైల్స్లో ఉన్నది, అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతకుమించి ఎటువంటిది ఏమీ లేదు. నేను ఒకటే విషయం ఏం చెప్తా అంటే, నిజాన్ని నమ్మండి అంతే తప్ప ఏదో ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ రాగానే ఆ మోడీజీ గారు ఉన్నారు ఇందులో ఉందరు, ఇదంతా రాంగ్. అది ఇంకో విషయం చెప్తా, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది మీరు ఏదైతే చూస్తున్నారో అది నేమ్ సేక్ మీ ముఖం మీద పడేసింది. అసలైన నిజాలు ఎప్పటికీ బయటకు రావు. అసలైన నిజాలు మీరు తెలుసుకుంటే గుండాకి వస్తారు. ఇక్కడైనా కదా, ఇప్పుడు ఎప్స్టీన్ అనేవాడు ఇప్పుడు చచ్చిపోయాడు, వాడికి ఇంకో 6 ఏడాది కూడా లేదు. వాడి మీద ఉన్న కేసులు, టైం లైన్స్, అమ్మాయిలు చూసినా ఒక 10-15 ఏళ్ళ క్రితం ఇవి. సో ఇప్పుడు దానికి ఏమీ న్యాయం వచ్చేది లేదు. ఏమైనా న్యాయం రావాలంటే విక్టిమ్స్కి జరగాలి, అది తప్ప మనం అన్నీ చేస్తున్నాం. ఇలా ఎప్స్టీన్ లాంటి ప్రతి కంట్రీకి ఉంటాడు. సో మనం చూడాల్సింది అది కాదు. యాక్చువల్గా ఇప్పుడు న్యూస్ ఎందుకు డైవర్ట్ అవుతుంది, ఎందుకు సడన్గా ఎప్స్టీన్ వచ్చాడు, ఎప్స్టీన్ ఫైల్స్ ఎందుకు వచ్చాయి, ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ నేమ్ ఎందుకు వస్తుంది, మీరు అదే ఆలోచించాలి. ఇది కావాలని మనం మిస్లీడ్ చేయడం కోసమే. న్యూస్ ఈజ్ ఆల్వేస్ రీప్లేస్డ్ బై న్యూస్ అంటారు చూసారా, అలాగే ఒక లెజిట్ న్యూస్ ఇలాంటి ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్తో సర్క్యులేట్ అయ్యి ఇప్పుడు రీప్లేస్ అవుతుంది. సో దయచేసి నిజం మీద ఫోకస్ చేయండి. అసలు మామూలుగా మన ఇండియన్స్కి ఆలోచిస్తే మనకేంటి అవసరం అసలు ఎప్స్టీన్ ఫైల్స్తో, మనకి అసలు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. ఒకవేళ కాంక్రీట్గా ఏమైనా ఎవిడెన్స్ ఉందంటే మనం క్వశ్చన్ చేయొచ్చు, ఇక్కడ ఏమీ లేదు, కావాలని ఇరికిస్తున్నారు. ఆడెవడో బ్రోకర్ గాడు, వాడు ఎదో పనులు చేశాడు, కొంత ఎదవలు ఇన్వాల్వ్ ఉన్నారు, ఆడు చచ్చిపోయాడు. అక్కడ విక్టిమ్స్కి న్యాయం కోసం అని చెప్పి ఫైల్స్ రిలీజ్ చేయమంటే అది తప్ప అన్నీ జరుగుతుంది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. సో ఓవరాల్గా దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మీరు అనొచ్చు మీరు బీజేపీ సపోర్ట్, బత్తాయి సపోర్ట్ అని, ఐ డోంట్ కేర్. అక్కడ ఏమైనా కాంక్రీట్ ఎవిడెన్స్ కానీ కాంక్రీట్ ఇన్ఫో ఉంటే మనం మాట్లాడవచ్చు. రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఇంకా చాలా ఉంది దాచాం వస్తాయి అంటున్నారు కదా, వస్తే మాట్లాడదాం. ఏమో ఆయన పేరు కూడా వస్తుందేమో, ఆయన ఫోటో కూడా వస్తుందేమో. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ లాగా అక్కడ ఐలాండ్లో దిగి ఒక ఫోటో, పక్కన అమ్మాయిలు, ఆయనకి కాలు చేలు పని చేయకపోయినా కూడా ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. అలాంటివి ఏమైనా వచ్చాయా? లేవు కదా. లేనప్పుడు ఎందుకు మాట్లాడడం అది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ది స్టోరీ బిహైండ్ ఎప్స్టీన్ ఫైల్స్, ఎప్స్టీన్, మోడీ, ఇవన్నీ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో బెటర్ దీని మీద ఇంతకు మించి డిస్కషన్ వేస్ట్. ఎందుకంటే అది ఒక పత్యాపురం, ప్రతి దేశంలో జరిగేది ఇదే. డబ్బులుని దొంగన డాష్గాలు చేసే పనులన్నీ ఇవే. నేను చెప్తున్నాను కదా, మనం అలాంటి పూజలు చేస్తాం వాళ్ళ మీద, వాళ్ళు తోపు గీ పని, కానీ చేసే పనులు అవి. సో అట్లీస్ట్ అందుకే ఆ బబుల్ నుంచి బయటకు వచ్చి మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. చూసారు కదా ఇప్పుడు పెద్ద వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు, ఐలాండ్కి వెళ్ళి సింపుల్గా ఏం చెప్తారంటే మాకు ఇన్విటేషన్ వచ్చింది, మాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో, అండర్గ్రౌండ్లో ఉండేది ఏం జరిగింది. అది అంత చిన్నపిల్లల, అంత చిన్న పిల్లలు వాళ్ళు ఎదురుగా ఉంటే వాళ్ళకి తెలియదా? అండ్ అందులో లాగ్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని కావాలని వదిలేశారు. లైక్ హ్యూమన్ మీట్ లాంటివి కనబడడం, అది ఎవరు మైనర్ పిల్లల్ని చంపేసి హ్యూమన్ మీట్లు కూడా తిన్నారని కూడా ఉన్నాయి, వాళ్ళు బ్లడ్ తాగారని కూడా ఉన్నాయి. కానీ దీనికి వెర్డిక్ట్ వస్తుందంటే రాదు, ఎందుకంటే బడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అది ఎప్పటికీ రాదు. మీకు ఇది న్యూస్లానే ఉంటుంది, కొన్ని రోజులు హైలైట్ అవుతుంది, తర్వాత ఈ న్యూస్ విల్ బి రీప్లేస్డ్ బై న్యూస్, అది కూడా రిచ్ మ్యాన్స్ న్యూస్. ఓకే, సో దయచేసి కామెంట్ సెక్షన్లో ఈ బీజేపీ కాంగ్రెస్ గొడవలు, ఈ బత్తాయి గొడవలు ఆపేసి ఫోకస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో వెళుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.